సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనం ఫస్ట్ చాప్టర్ ఎండింగ్కి వచ్చాము. సో ఎక్కడ వరకు చెప్పుకున్నామంటే వెక్టర్స్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత బేసిక్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో నెక్స్ట్ చాప్టర్స్లో కానీ అంటే ఫిజిక్స్లో మామూలుగా యూస్ చేసే బేసిక్ మ్యాథమెటిక్స్ లైక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏంటో చూసాం. అండ్ దాని తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ కూడా చూసాం. అంటే స్లోప్ ఆఫ్ కర్వ్ ఎలా చేయాలి లేదా ఏరియా అండర్ ది కర్వ్ ఎలా చేయాలి అన్నప్పుడు అవి కూడా చూసాము. సో నెక్స్ట్ కమ్స్ అంటే ఈ చాప్టర్లో వెక్టర్స్ గురించి చాలా చదువుకున్నాం కాబట్టి వెక్టర్స్ మీద కొంచెం ప్రాబ్లమ్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో దానికంటే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలమ్మా మీకు. ఏంటంటే డైరెక్షనల్ కొసైన్స్. సో సో డైరెక్షనల్ కొసైన్స్ అనేది 1 minute, సారీ. సో డైరెక్షనల్ సో సో డైరెక్షనల్ క్వశ్చన్స్ అనేది చాలా చాలా సింపుల్ టాపిక్ అమ్మా. నేను వెక్టర్స్ గురించి థియరీ చెప్పినప్పుడు ఇది ఒక చిన్న టాపిక్ మిస్ చేశాను. సో లెట్స్ ఏ డైరెక్షనల్ క్వశ్చన్స్. లెట్స్ ఏ వీ హ్యావ్ ఏ వెక్టర్ ఇన్ 3D స్పేస్. ఒక వెక్టర్ ఏ బార్ అనే ఒక వెక్టర్ ఉంది 3D స్పేస్లో. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా? ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు XI క్యాప్ YJ క్యాప్ ప్లస్ ZK క్యాప్. అంటే దీని అర్థం ఏంటి? ఎక్స్ డైరెక్షన్లో లైక్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో స్మాల్ ఎక్స్ యూనిట్స్ ఉంది, అండ్ వై యాక్సిస్ డైరెక్షన్లో స్మాల్ వై యూనిట్స్ ఉంది, అండ్ జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో స్మాల్ జెడ్ యూనిట్స్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ లైక్ ఒక వెక్టర్ అనేది ఇలా స్పేస్లో ఉన్నప్పుడు ఈ రిప్రజెంటేషన్ ఒక మీనింగ్ అది. సో ఈ డైరెక్షనల్ క్వశ్చన్స్ ఏం చెప్తాయంటే, సో డైరెక్షనల్ క్వశ్చన్స్ అనేవి 3 కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. సో వీటి ఏంటంటే ప్రతి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యాక్సిస్ అంటాం కదా, XYZ డైరెక్షన్స్ అంటే స్పెసిఫైడ్ డైరెక్షన్స్. మనం స్పెసిఫై చేసిన డైరెక్షన్స్లో అది దాంతో ఆ యాక్సిస్తో ఎంత ఇన్క్లైన్ ఉన్నాయో ఈ డైరెక్షనల్ క్వశ్చన్స్ అనే కాంపోనెంట్స్ చెప్తాయి అనమాట. సో L ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా, వేర్ ఆల్ఫా ఈజ్ యాంగిల్ బిట్వీన్, మీరు చూడండి యాంగిల్ సింబల్ ఎలా పెడుతున్నాను, యాంగిల్ బిట్వీన్ వెక్టర్ అండ్ ఎక్స్ యాక్సిస్. సో అర్థమైందా? అండ్ M ఈజ్ ఈక్వల్స్ టు కాస్ బీటా, వేర్ బీటా ఈజ్ యాంగిల్ బిట్వీన్ వెక్టర్ అండ్ వై యాక్సిస్. సారీ, కొంచెం హెల్త్ బాగాలేదు. అండ్ N ఈజ్ ఈక్వల్స్ టు కాస్ గామా, వేర్ గామా ఈజ్ యాంగిల్ బిట్వీన్ వెక్టర్ అండ్ జెడ్ యాక్సిస్. సారీ, వెక్టర్ అండ్ జెడ్ యాక్సిస్. సో చూడండి అమ్మా, సో డైరెక్షనల్ క్వశ్చన్స్ అంటే ఏం లేదు, అంటే మనం స్పెసిఫై చేసుకున్న వెక్టర్ అనేది 3D స్పేస్లో ఉన్నప్పుడు మన స్పెసిఫిక్ డైరెక్షన్స్తో ఎంత ఇన్క్లైన్ అయ్యి ఉందో ఈ వాల్యూస్ చెప్తాయి అనమాట. సో అందుకే వీటిని ఏమంటారంటే డైరెక్షనల్ కొసైన్స్ అంటారు, ఎందుకంటే కొసైన్ యాంగిల్స్తో రిప్రజెంట్ చేస్తాము. సో మనకి ఈ వాల్యూస్ తెలిస్తే ఏం తెలుస్తుంది అంటే, మనకు ఫిజికల్గా ఆ పర్టికులర్ మనం తీసుకున్న డైరెక్షన్స్తో ఎంత ఇన్క్లినేషన్స్లో ఉన్నాయో మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్షనల్ కొసైన్స్. సో ఈ డైరెక్షనల్ కొసైన్స్ అనేవి ముఖ్యంగా ఒక రిలేషన్ ఫాలో అవుతాయి అమ్మా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో కావాలండి నేను మళ్ళీ ఈ స్క్రీన్లో రాస్తాను. సో ఏంటమ్మా, వాటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఆ డైరెక్షనల్ క్వశ్చన్స్ అనేవి ఈ ఈ రిలేషన్ని సాటిస్ఫై చేస్తాయి అనమాట. అలాగే డైరెక్షనల్ క్వశ్చన్ L విచ్ ఈజ్ డైరెక్షనల్ క్వశ్చన్ ఇన్ X డైరెక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో లెట్స్ సే మనకి వెక్టర్ ఏముంది, సో ఫస్ట్ మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ ప్లస్ ZK క్యాప్, అవునా? అండ్ లెట్స్ సే దిస్ మ్యాగ్నిట్యూడ్ ఎలా కనిపెడతామమ్మా? వెన్ వి నో కాంపోనెంట్స్ వి నో మ్యాగ్నిట్యూడ్ ఈజ్ X స్క్వేర్, ఆ కాంపోనెంట్స్ యొక్క స్క్వేర్ సమ్, X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ అండర్ రూట్. సో దెన్ L ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా ఈజ్ గివెన్ బై X బై magnitude of A, and Y is equals to cos beta is given by Y by magnitude of A, and Z is equals to cos gamma is given by Z by, I'm so sorry, Z is equal to cos gamma is given by Z.
సో జెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. చూడండి ఈ రిలేషన్స్ అన్నిటికి డెరివేషన్స్ ఉంటాయి విచ్ యూ విల్ గెట్ టు నో ఇన్ వెక్టర్ ఆల్జీబ్రా. వెన్ స్పెసిఫిక్లీ ఒక చాప్టర్ ఉంటుంది మీకు మ్యాథమెటిక్స్లో వెక్టర్ ఆల్జీబ్రా, ఐ థింక్ ప్లస్ 2లో వస్తుందేమో. సో మీకు అప్పుడు ఈ రిలేషన్స్ అన్ని ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి కూడా అర్థమవుతుంది. బట్ యాజ్ పర్ టైమ్ చెక్ యూ షుడ్ నో దిస్ రిలేషన్ టు మేక్ ఫ్యూ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజిక్స్. జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ డైరెక్షనల్ క్వశ్చన్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ రిప్రజెంట్స్ ఆ వెక్టర్ అనేది మన స్పెసిఫై చేసుకున్న డైరెక్షన్స్తో ఎంత యాంగిల్ చేస్తున్నాయో ఫిజికల్గా రిప్రజెంట్ చేస్తాయి అనమాట. అండ్ దీస్ ఆర్ ద రిలేషన్స్ విచ్ దిస్ డైరెక్షనల్ క్వశ్చన్స్ ఫాలోస్. ఈ రిలేషన్స్ని డైరెక్షనల్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా సాటిస్ఫై చేస్తాయి అనమాట. సో అప్ టు ఫర్ నౌ దిస్ మచ్ ఈస్ ఎనఫ్ ఫర్ డైరెక్షనల్ క్వశ్చన్స్. హోప్ యూ అండర్స్టాండ్ ద డైరెక్షనల్ క్వశ్చన్స్. సో మనం చెప్పుకున్నాం కదా, సో మనం వీఆర్ డివైడింగ్ అవర్ ప్రాబ్లమ్ సెట్ ఇంటూ 3 sets: level 1 problems, level 2 problems and level 3 problems. Level 1 problems are very easy and kind of you can like kind of MCET questions la ఉంటాయి, and few questions are taken from textbooks as well. And level 2 level 3 వచ్చేసరికి JEE and then we will go to advanced. So level 1 is basically to build up your confidence and some basics if you have, and if you missed anything in theoretical గా ఏదైనా మిస్ అయి ఉంటే ఇక్కడ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ తర్వాత థియరిటికల్ కాన్సెప్ట్స్ కూడా మీకు బ్రష్ అప్ అవుతాయి అనమాట. సో ఐ జస్ట్ బ్రాట్ వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఫర్ టుడే, సో డోంట్ వరీ, ఇట్స్ వెరీ సింపుల్. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం. అమ్మాయి చూడండి, మ్యాక్సిమం నేను ఇప్పటి నుంచి ఎలా రాస్తాను అండ్ మినిమం ఎలా రాస్తాను. మ్యాక్సిమం అండ్ మినిమం మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ P and Q ఆర్ ఫౌండ్ టు బి ఇన్ రేషియో 3:1. దెన్ ఏ రిలేషన్, దెన్ అంటే వాటి మధ్యలో రిలేషన్ కనిపెట్టమంటున్నాడు. సో ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే మ్యాక్సిమం రిజల్టెంట్, ఏవైనా 2 వెక్టార్లు ఇచ్చి మ్యాక్సిమం రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్స్, ఇక్కడ నేను క్వశ్చన్ ఇక్కడ సాల్వ్ చేస్తాను. మ్యాక్సిమం రిజల్టెంట్ ఆఫ్ ఎనీ 2 వెక్టార్ క్వాంటిటీస్, ఏవైనా 2 వెక్టార్ క్వాంటిటీస్కి మ్యాక్సిమం రిజల్టెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో అలైన్ ఉన్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈస్ వెక్టార్ ఏ, సో అండ్ వెక్టార్ బి, సో A plus B will be maximum because both of them అంటే రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఆ రెండిట్లో ఒక రిజల్టెంట్ మ్యాక్సిమమ్ ఈ కేసులో వస్తుంది అనమాట. ఇఫ్ ఏ సమ్వేర్ ఇయర్ అండ్ బి సమ్వేర్ ఇయర్, వీటి మధ్య వచ్చే రిజల్టెంట్ దీనికంటే తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. సో మ్యాక్సిమం రిజల్టెంట్ ఆఫ్ వెక్టార్ P and Q అన్నాడు కదా, సో వాడు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే P plus Q వాల్యూ చెప్తున్నాడు. P plus Q మ్యాగ్నిట్యూడ్స్ ప్లస్ ఎందుకు డైరెక్ట్గా చేస్తున్నాడంటే బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసుకున్నాం కదా ఎలా రిజల్టెంట్ ఫైండ్ చేయాలని. సో P plus Q, సో P plus Q is and minimum రిజల్టెంట్ ఆఫ్ ఎనీ 2 వెక్టార్స్. అవి ఎప్పుడు వస్తుంది, మినిమం రిజల్టెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్గా ఉన్నప్పుడు. చూడండి, మ్యాక్సిమమ్ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వస్తుంది, మినిమమ్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వస్తాయి అనమాట. సో ఈ కేసు మీకు గుర్తుండాలి, వెక్టార్స్లో ఫర్ ఎనీ 2 వెక్టార్స్ దేర్ మ్యాక్సిమం రిజల్టెంట్ విల్ obtained when they are in the same direction and their minimum resultant will be obtained when they are in opposite direction. సో ఇండైరెక్ట్లీ ఈ సేయింగ్ ఇట్ ఈస్ 3K యూనిట్స్ అండ్ 2K యూనిట్స్. నేను 3K 2K ఎందుకు రాశానంటే సో వాడి రెండు ఆడు ఏం చెప్పాడంటే P ప్లస్ ఈ రెండు కూడా రేషియోస్ 3:1 యూనిట్స్లో 3:1 రేషియోలో ఉన్నాయన్నట్టు. సో అందుకు నేను సో ఆ 3:1 అండ్ 3K 2K కింద రాసుకున్నాను అనమాట. సో K కెన్ బి ఎనీ స్కేలార్ క్వాంటిటీ. సో మనకి ఇక్కడ రెండు ఈక్వేషన్స్ వచ్చాయి కదమ్మా, P plus Q is equals to 3K and P minus Q is equals to 2K. So let's add this to 2P is equals to 5K. So then is P is equals to 5/2K. I'm sorry, this is 3:1. So this is 1K. So changing over here, 2P is equals to 4K. Plus as the 4K వస్తుంది, 4/2K is P is equals to 2K. P is equals to 2K. Substitute this in equation 1. ఇది equation 1 అనుకుంటే, so P plus Q is equals to 3K and we got P is equals to 2K here. 2K plus Q is equals to 3K. So then K is automatically will become K. So P is equals to 2K and Q is equals to K, which is P is equals to 2Q. So coming here, P is equals to 2Q. Option B is our correct answer. So మీకు సమ్మ చేయకుండా డైరెక్ట్గా చేయాలంటే అనలిటికల్ స్కిల్స్ ఉండాలంట, అంటే కొంచెం ఇమాజిన్ చేసుకునే స్కిల్స్ ఉండాలి. సో మనకి ఏంటి మ్యాక్సిమం రిజల్టెంట్ అంటే P plus Q
అండ్ మినిమం రిజల్టెంట్ అంటే పీ మైనస్ క్యూ అన్నాడు. అంటే ఏవైనా రెండు నెంబర్లు యాడ్ చేస్తే 3 రావాలి, మైనస్ చేస్తే 1 రావాలి. సో ఆ నెంబర్స్ ఏంటమ్మా 2 + 1 2 - 1. సో అంటే పీ ఒకటి 2 ఉంటే ఒకటి 1 ఉంటుంది, సో ఒకటి 2 ఉంటే ఒకటి 1 ఉంటుంది. సో ఆ కొఫిషియన్స్ ఎక్కడ ఉన్నాయి 2 1, ఇక్కడ 2 ఇక్కడ 1. సో ఆన్సర్ విల్ బి బి. సో ఇఫ్ యూ నో this kind of analytical skills, how to play with these questions, you can solve it directly also. If let's say this is vector representation, p bar minus q bar is equals to r bar, and magnitude of p q, magnitude of p, magnitude of q, and magnitude of r is r both are same, and then the ratio of angles between p and r and 2 p and q. అమ్మ చూడండి, ఇక్కడ నేను కొంచెం ట్రయాంగిల్ అప్లికేషన్లా చేస్తున్నాను. ఐఎమ్ నాట్ సాల్వింగ్ యూజింగ్ ఎనీ మ్యాథమెటిక్స్ ఓవర్ హియర్, బికాస్ మీకు కూడా ఈ స్కిల్ రావాలి. ఇక్కడ ఏమన్నాడు, పీ బార్ మైనస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్. దీన్ని కొంచెం మాడిఫై చేయండి మన ట్రయాంగిల్ ఈక్వేషన్ లాగా. పీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ ప్లస్ క్యూ బార్. సో లెట్స్ సే వీ హ్యావ్ ఆర్ బార్ ఫస్ట్, ఒక ఆర్ బార్ అనే ఒకటి ఉంది, దానికి ప్లస్ క్యూ బార్ చేయమంటున్నాడు. సో ట్రయాంగిల్ లా ప్రకారం, అండ్ దిస్ 2 విల్ బి ఈక్వల్స్ టు పీ బార్, రైట్? దిస్ 2 ఆర్ బార్ ప్లస్ క్యూ బార్ ఈజ్ ఈక్వల్స్ టు పీ బార్. సో let's say p bar is r bar is from here to here, o a b. so ఇది r bar and this is our q bar. సో ఈ రెండిట్లి యాడ్ చేసి, సో సీక్వెన్స్ ఈస్ గోయింగ్ ఇన్ దిస్ మేనర్, ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో అండ్ టేకెన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ విల్ గివ్ p bar. ఓకే, సో this is what the representation of p bar is equals to r bar plus q bar, right? Okay, now what they are saying, magnitude of all these three vectors are same. Let's say this is having magnitude a, so this will become magnitude of a, and ఇది కూడా a. so ఇది ఒక triangle and all three sides are equal. so this is nothing but a triangle having all three sides are equal. అప్పుడు యాంగిల్స్ ఎలా ఉంటాయమ్మా వాటి మధ్య? సో see, whenever అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటే వాటి యాంగిల్స్ కూడా ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో దట్ విల్ బి 60 60 and 60. సో ఏ రెండు సైడ్ల మధ్య చూసుకున్నా 60లు ఉంటాయి. సో యాంగిల్స్ బిట్వీన్ పి అండ్ ఆర్, పీకి ఆర్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంతమ్మా 60 డిగ్రీ, అండ్ పి అండ్ క్యూ మధ్య ఉన్న యాంగిల్ కూడా 60 డిగ్రీ. సో వీటి మధ్య ఉన్న రేషియో 1:1. దిస్ ఈస్ హౌ యూ కెన్ సాల్వ్ సమ్స్ వెరీ సింప్లీ ఇఫ్ యూ నో ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ పర్ఫెక్ట్లీ. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా, 11 forces ఈచ్ ఈక్వల్ టు 5 newtons యాక్ట్ ఆన్ ఏ పార్టికల్ సైమల్టేనియస్లీ అంటే పదం ఏదో పెద్ద పదం అనుకోకండి, ఒకేసారి యాక్ట్ అవుతున్నాయి ఫోర్సెస్ అన్ని. ఏదైనా ఓ రెండు పనులు ఒకేసారి జరిగితే వాటిని ఏమంటామంటే సైమల్టేనియస్లీ అంటాం అనమాట. ఇఫ్ ఈచ్ ఫోర్స్ మేక్స్ అన్ యాంగిల్ 30 degree విత్ ద నెక్స్ట్ వన్, ద రిజల్టెంట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ ఈజ్, లెట్స్ సే ఒక పార్టికల్ ఉంది మనకి, and let's define a coordinate system over here, and let's say particle is at origin. మనం పార్టికల్ దగ్గర ఆరిజిన్ కింద తీసుకుందాం. సో 11 forces ఉన్నాయి, వాటి ఒక్కొక్క ఫోర్స్ మధ్య ఈచ్ ఫోర్స్ మేక్స్ అన్ యాంగిల్ 30 degree విత్ ది నెక్స్ట్ వన్. ఒక్కొక్క ఫోర్స్ మధ్య 30 degree అంటున్నాడు. ఒక ఫోర్స్ లెట్స్ సే ఫస్ట్ ఫోర్స్ ఇక్కడ ఉంది, A1 ఆఫ్ 5 newtons, అండ్ నెక్స్ట్ ఫోర్స్ ఎక్కడ వస్తుందమ్మా, ఆబ్వియస్గా దానికి 30 degrees. సో దిస్ విల్ బి 30 degree A2, అండ్ నెక్స్ట్ దీనికి 30 degrees. సో ఈ 30 degree విచ్ ఈస్ A3, A1, A2, A3, అండ్ నెక్స్ట్ వచ్చేదానికి 30 degrees విచ్ ఈస్ 90 degree నా. సో దిస్ ఈస్ A4, రైట్? ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ దీనికి 30 degree A5, అండ్ దీనికి 30 degrees A6. సో ఇది 30, ఇది 30, 60, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి x axis A7. ఓకే, సో దిస్ ఇస్ 30 30 30 30 30 30 30. ఓకే, మీకు అర్థమైంది కదా? సో దిస్ ఇస్ 30, సో 120 150 180. సో నెక్స్ట్ కమ్స్ వన్ మోర్ 30 అగైన్, x యాక్సిస్తో 30 degrees చేస్తుంది, విచ్ విల్ బి లైక్ దిస్. సో దిస్ విల్ బి A8, అండ్ నెక్స్ట్ కమ్స్ 30 degree హియర్ A9. సో ఇది 30 degrees, ఇది 30 60 అయిపోయింది. సో ఇది వచ్చేది y యాక్సిస్ మీద ఉంటుంది A10, అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటమ్మా, ఈ y యాక్సిస్తో 30 degree చేయాలి, y యాక్సిస్తో 30 degree చేస్తుంది, విచ్ విల్ బి హియర్ A11. సో ఇప్పుడు మీరు ఒక్కసారి గమనిస్తే దిస్ A1, ఓకే,
this A1 and A7 get neutralized because they are same magnitude and in opposite direction. రెండు సేమ్ magnitude and opposite direction ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. In the same way A10 and A4 cancel. So next x-axis తో 30 degree in positive direction, x-axis తో 30 degree in positive direction is A2 and negative x-axis తో 30 degree is A8. So this two will be cancelled. And next ఏంటమ్మా A3 is పాజిటివ్ y యాక్సిస్ తో 30, ఇక్కడ 30 చేస్తుంది అండ్ ఇది కూడా 30 degrees. సో పాజిటివ్ y యాక్సిస్ తో 30 degree, సో నెగిటివ్ y యాక్సిస్ తో 30 degree చేసేది A9. సో దీస్ టూ విల్ బి గెటింగ్ క్యాన్సిల్డ్ అగైన్. సో అగైన్ ఇక్కడ ఈ 30 degrees, I mean like negative y axis to 30 degrees, A11, and this A5 will also get cancelled because this is making with positive y axis, this is making with negative y axis. Both of them will be I mean like on the same line of action. రెండు కూడా సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ లో ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో. సో అండ్ ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. సో ఆల్ దీస్ ఫోర్సెస్ విల్ గెట్ క్యాన్సిల్. సో మనకు మిగిలింది ఏంటమ్మా ఒకే ఒక ఫోర్స్ A6. సో A6 is 5 newtons. సో మిగిలిన ఒకే ఒక రిజల్టెంట్ ఫోర్స్ ఏంటి A6 which is 5 newtons. సో ఆన్సర్ విల్ బి 5 newtons. సో మీరేం పెద్ద కష్టపడక్కర్లేదు 11 ఫోర్సెస్ అన్నాడని. సో యూ షుడ్ నో థియరిటికల్గా మీకు ఇమేజిన్ చేసుకోవడం వస్తే సమ్ చాలా సింపుల్ అనమాట. The greatest and least resultant of two forces acting at a point is 7 newtons and 3 newtons respectively. If each force is increased by 3 newtons, find the resultant of new forces when acting at a point at an angle of 60 degree with each other. The magnitude of resultant is. సో ఇది నేను మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మ్యాక్సిమం అండ్ మినిమం ఫోర్స్, మ్యాక్సిమం ఆఫ్ రిజల్టెంట్, మినిమం ఆఫ్ రిజల్టెంట్. సేమ్ అలాగే ద మ్యాక్సిమంని మినిమంని వీడు ఎలా రిప్రజెంట్ చేసినంటే గ్రేటెస్ట్ అండ్ లీస్ట్ అని రిప్రజెంట్ చేశారు అనమాట. సో దిస్ విల్ బి యువర్ హోంవర్క్. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. సో నేను మీకు ఇంకా చెప్పాలి అంటే ఒక రెండు ఫోర్సెస్ ఉన్నాయి, F1 అండ్ F2. గ్రేటెస్ట్ ఎప్పుడవుతాయి అమ్మ రెండింటికి ఒక రిజల్టెంట్ F1 ప్లస్ F2 చేసినప్పుడు, అండ్ లీస్ట్ ఎప్పుడవుతాయి F1 మైనస్ F2 చేసినప్పుడు. సో దిస్ విల్ బి ఈక్వల్ టు 7, దిస్ విల్ బి ఈక్వల్స్ టు 3. ఇఫ్ యూ సాల్వ్ దిస్ టూ ఈక్వేషన్స్ యూ విల్ గెట్ వాల్యూస్ ఆఫ్ F1, F2, రైట్. సో నా ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, రెండింటిని కూడా +3 చేయమంటున్నాడు, ఇంక్రీస్డ్ బై 3. సో F1 + 3, F2 + 3. సో దిస్ విల్ గివ్ ఎమ్ F1 డాష్ అండ్ దిస్ విల్ గివ్ F2 డాష్. సో ఇప్పుడు వీటి రెండింటి మధ్య ఉన్న యాంగిల్ ఎంతమ్మా 60 degree అంటున్నాడు. సో నౌ అప్లై parallelogram law of vectors to find resultant. వెరీ సింపుల్. జస్ట్ మనం బిఫోర్ సమ్ చేసినప్పుడు ఎలా చేసామో సో సేమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్, బట్ చిన్న ఎక్స్టెన్షన్ ఉంది టు అప్లై parallelogram law of vectors which you are very familiar with. Which of the following sets of forces acting simultaneously on a particle to keep it in equilibrium? ఫస్ట్ మనం ఈక్విలిబ్రియం అంటే ఏంటో చెప్పుకుందాం. ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే పార్టికల్ అనేది ఎక్కడ కదలకుండా రెస్ట్లో ఉంది అని అర్థం. అంటే నాట్ ఏ పర్ఫెక్ట్ ప్రిసైజ్ డెఫినేషన్, బట్ ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సిందంటే అదే. సో ఇలా జరగాలంటే అవ్వాల్సిన కేసెస్ ఏంటంటే నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 0 ఉండాలి వాటి మీద, ఆ పార్టికల్ మీద, అండ్ నెట్ టార్క్. ఇది ఎందుకు అనేది మీకు నెక్స్ట్ చాప్టర్స్లో తెలుస్తుంది, బట్ ఫర్ నౌ అండర్స్టాండ్ F net and torque net should be equal to 0. అండ్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ ఆన్ ఏ పార్టికల్, ఒకే పార్టికల్ మీద ఒకేసారి యాక్ట్ అవుతుంది కాబట్టి T net ఎప్పుడు కూడా 0 ఉంటుంది. సేమ్ పార్టికల్ మీద యాక్ట్ అవుతూ ఉంటే అట్ సేమ్ పాయింట్, ఫోర్సెస్ అన్ని సేమ్ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతూ ఉంటే టార్క్ నెట్ ఎప్పుడు 0 ఉంటుంది. ఎందుకంటే యూ డోంట్ వరీ ఏంటి అన్ని నెక్స్ట్ చాప్టర్ అనుకుంటారు, బట్ జస్ట్ అండర్స్టాండ్ ఫర్ నౌ torque net will be 0 if all the forces acting out in the same point on a particle. సో వాడు ఏమంటున్నాడు, ఇప్పుడు మనకు చెక్ చేయాల్సిన కేసెస్ ఏంటంటే F net ఈక్వల్ టు 0. F net ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే చూడండి, పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్స్ అని ఒకటి ఉంటుంది. పాలిగాన్ ఐఎమ్ సో సారీ, కొంచెం కోల్డ్ బాగా చేస్తుంది. పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్. సో పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏం చెప్తుందంటే ఇఫ్ రిజల్టెంట్ వాంట్స్ టు బి 0, ఇఫ్ ఎఫ్ రిజల్టెంట్ ఈక్వల్ టు 0 అవ్వాలంటే ఆ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ని మనం డయాగ్రామెటికల్గా రిప్రజెంట్ చేస్తే, గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఆ సిస్టమ్ ఆఫ్ ఒక పార్టికల్ మీద F net ఈక్వల్ టు 0. నేను మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్, ఒక పార్టికల్ మీద F net ఈక్వల్ టు 0 ఉంది అని మనకి తెలియాలి అంటే ఆ పార్టికల్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నీ కూడా మనం
ఒక పాలిగన్ రూపంలో విత్ డైరెక్షన్స్ రిప్రజెంట్ చేస్తే, అంటే గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఒక క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అవ్వాలి. దెన్ ఎఫ్నెట్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సో పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏం చెప్తుందమ్మా, ఒక పార్టికల్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నీ కూడా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే టేకింగ్ డైరెక్షన్స్ కన్సిడరేషన్ వాటి, సో పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్ అప్పుడు ఆ క్లోజ్డ్ ఫైర్ డయాగ్రామ్ ఫామ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే ఆ పార్టికల్ మీద నెట్ ఫోర్స్ 0 ఉందని అర్థం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే మీకు ఒక పార్టికల్ ఉంది, పార్టికల్ ఏ ఉంది, ఓ మై గాడ్, పార్టికల్ ఏ ఉంది. సో పార్టికల్ మీద చాలా డిఫరెంట్ ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతుంది అనుకుందాం. సో ఇఫ్ యూ రిప్రజెంట్ లెట్స్ ఈ డైరెక్షన్లో ఇలా ఒక వాట్ ద హెల్, సో ఒక ఫోర్స్ ఈ ఫోర్స్ని ఇలా రిప్రజెంట్ చేశాక నెక్స్ట్ ఈ ఫోర్స్ని ఇది అయితే ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి ఇలా రిప్రజెంట్ చేయండి సేమ్ డైరెక్షన్, అండ్ నెక్స్ట్ ఫోర్స్ ఇన్ సేమ్ డైరెక్షన్, అండ్ నెక్స్ట్ ఫోర్స్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో ఇఫ్ ఆల్ ది సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ బికమ్స్ క్లోజ్డ్ ఫిగర్ ఇలా, సో సమ్వేర్ ఇలా ఇలా ఏవో ఫోర్సెస్ ఉన్నాయి, ఆ ఫోర్సెస్ అన్నీ మీరు ఇలా గ్రాఫికల్గా డైరెక్షన్స్ తీసుకొని ఒక్కొక్క ఫోర్స్ డైరెక్షన్ తీసుకొని ఫస్ట్ ఫోర్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి సెకండ్ ఫోర్స్ అదే డైరెక్షన్లో గీస్తే వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్, అప్పుడు ఒక క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టికల్ మీద ఎఫ్నెట్ ఈక్వల్ టు 0 ఉందని అర్థమైనట్టు అనమాట. సో దిస్ ఈజ్ పాలిగన్ లా ఆఫ్ ఫోర్సెస్. ఇక్కడ మనకి ప్రతి ఆప్షన్లో కూడా 3 ఫోర్సెస్ ఇచ్చాడు. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్లో ఎన్ని ఉన్నాయమ్మా, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ 3. సో నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ 3 ఫోర్సెస్తో సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అయ్యేది ఏంటి, ట్రయాంగిల్, అంతే కదా. 3 ఫోర్సెస్ ఉన్నప్పుడు సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఏదైనా త్రీ లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ చేయగలిగిన సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఏంటి, ట్రయాంగిల్. సో ట్రయాంగిల్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట, సమ్ ఆఫ్ ఎనీ 2 sides should be greater than sum of third side. I mean should be greater than third side, నాట్ సమ్ ఆఫ్ థర్డ్ సైడ్, బికాజ్ ఒకటే ఉంటుంది. సో ఏవైనా 2 సైడ్లో ఒక మ్యాగ్నిట్యూడ్ ప్లస్ చేస్తే వచ్చేది ఖచ్చితంగా థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో లెట్స్ ఏ ఆ ప్రాపర్టీని ఇవి ఏవైనా సాటిస్ఫై చేస్తున్నాయా లేదో చూద్దాం. సో 3 + 5 8, ఈజ్ 8 greater than 0, 10, నో, ఫాల్స్, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. 4 + 7 11 greater than 12, ఫాల్స్, సో ఈ ఆప్షన్ కూడా కాదు. సో 2 + 6 8 greater than 5, ఎస్, సో దిస్ మైట్ బి అ ఆప్షన్. సో 5 + 8 greater than 1, నో, సో ఇది కూడా ఆప్షన్ కాదు. సో ఆప్షన్ ఓన్లీ వన్ సాటిస్ఫైయింగ్ ద ట్రయాంగిల్ ప్రాపర్టీస్ 2 + 6 is 8 is greater than 5. So the only one answer possible in these options is C. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ సమ్. సో చూడండి ప్రాబ్లమ్స్ అన్ని కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటాయి. నెక్స్ట్ కమ్స్ ద నెక్స్ట్ సమ్. ఫిగర్ షోస్ 3 vectors A bar, B bar and C bar where R is the midpoint of PQ. Then which of the following relations are correct? ఇక్కడ డయాగ్రామ్ చూడండి అమ్మా, దిస్ ఈస్ A bar, దిస్ ఈస్ B bar అండ్ దిస్ ఈస్ C bar, అండ్ ఇది ఒక PQ అనే లైన్ సెగ్మెంట్. లెట్స్ ఏ అండ్ R is the midpoint. లెట్స్ ఏ మనం ఒక ఇమేజినరీ వెక్టర్స్ డ్రా చేద్దాం. అలాంగ్ PR there is one vector called X bar and RQ, let's say this is denoted by X bar again, because రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి, ఒకే లైన్ మీద ఉన్నాయి అండ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ కూడా. సో అందుకు రెండింటికి కూడా సేమ్ నేమ్ ఇచ్చాను. సో నవ్ అప్లై ట్రయాంగిల్ ఇన్ దిస్ అప్పర్ ట్రయాంగిల్. ఏ బార్ ఎక్స్ బార్ అండ్ సి బార్ ట్రయాంగిల్లా అప్లై చేయండి. సో మీరు అప్లై చేస్తే ఏ బార్ ప్లస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సి బార్, అవునా? ఎందుకంటే ఏ బార్ ఇలా ఉంది, ఇక్కడ ఎండ్ అయింది అండ్ అక్కడతో నెక్స్ట్ ఎక్స్ బార్ ఫామ్ అవుతుంది అండ్ ఇన్ దిస్ సీక్వెన్స్, ఈ సీక్వెన్స్లో ఫామ్ అవుతుంది, ఇలా ఈ సీక్వెన్స్లో వెళ్తుంది అండ్ సి బార్ ఈస్ టేకింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ట్రయాంగిల్. అండ్ నెక్స్ట్ ఈ కింద ట్రయాంగిల్లో కింద ట్రయాంగిల్లో అప్లై చేయండి. దెన్ సి బార్ ప్లస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్. నౌ వీ హ్యావ్ 2 ఈక్వేషన్స్. ఫ్రమ్ దిస్ 2 ఈక్వేషన్స్ వాట్ ఈస్ ఎక్స్ బార్? ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ బార్ ఏమొస్తుందమ్మా, సి బార్ మైనస్ ఏ బార్, అండ్ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ బార్ ఏమొచ్చింది, బి బార్ మైనస్ సి బార్, రైట్? ఓకే, సి బార్ మైనస్ ఏ బార్ అండ్ బి బార్ మైనస్ సి బార్. సో ఈక్వేట్ విత్ దీస్ 2 ఈక్వేషన్స్, ఈ 2 ఈక్వేషన్స్ని ఈక్వేట్ చేయండి. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ హియర్. సి బార్ మైనస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు బి బార్ మైనస్ సి బార్ విచ్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ బార్. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ 2, సో సి బార్లు అన్నీ కూడా ఒకవైపు రాయండి
2 2c bar is equals to a bar plus b bar. So this is the required equation. 2c bar is equals to a bar plus b bar, which is in option 1. Okay, so this is how triangle of vectors is actually utilized application oriented law. So and don't forget, see, try to do as some ఎన్ని ప్రాబ్లమ్స్ చేయగలిగితే అన్ని ప్రాబ్లమ్స్ చేయండి, బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ నాట్ అండర్స్టాండింగ్ థియరటికల్లీ, ఇట్స్ ఆల్ అబౌట్ మేకింగ్ దట్ థియరీ ఇంటూ అప్లికేషన్స్. సో మీకు అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు ప్రాబ్లమ్స్ని ఎక్కువ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది అండ్ యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్ యాజ్ వెల్. సో one of the rectangular components of a velocity of 20 meters per second is 10 meters per second. Find other component. అమ్మ చూడండి, రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటే ఏం లేదు, మనం ఏ బార్ ఇచ్చినప్పుడు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ కింద రాస్తున్నాం కదా. సో ఈ ఏఎక్స్ని ఏవైని, అదే ఏఎక్స్ ఐ క్యాప్ని ఏవై జే క్యాప్ని వీటిని ఏమంటారంటే కాంపోనెంట్స్ ఆర్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటారు. అంటే ఎందుకు రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అని స్పెసిఫిక్గా అంటున్నాడంటే దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్, పోలార్ కోఆర్డినేట్స్. సో అప్పుడు పోలార్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి, విచ్ ఇస్ ఏఆర్ అండ్ ఏటీటా. సో బేసికలీ యూ డోంట్ అంటే ప్రెసెంట్ అవన్నీ అవసరం లేదు, రొటేషనల్ మోషన్స్కి వెళ్ళినప్పుడు మనం అవన్నీ చెప్పుకోవచ్చు. సో కాంపోనెంట్స్, ఇఫ్ దే didn't specifically mention, if they only mention components, take it granted it is rectangular components. If they explicitly mention rectangular components, you can, like, there is no confusion. సో ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ ఏవై జే క్యాప్. సో వాడు ఏం చెప్తున్నాడంటే ఒక వెలాసిటీ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా 20 meters per second ఉంది, అందులో ఒక కాంపోనెంట్ సంథింగ్ వి అండ్ ఐ మీన్ లైక్ విఎక్స్ లేదా వివై ఏదో ఒకటి 10 meters per second అయింది, అప్పుడు రెండోది ఎంత అని అడుగుతున్నాడు అనమాట. లెట్స్ సే వీ హ్యావ్ టేకెన్ విఎక్స్ ఈక్వల్స్ టు 10 meters per second, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వివై. సో మనకు తెలుసు కదా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వి బార్ ఈస్ గివెన్ బై విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్. మరి మీరు ఇక్కడ విఎక్స్ ఎందుకు తీసుకున్నాడు, వివై ఎందుకు తీసుకోలేదు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. వివై తీసుకున్నా పర్వాలేదు, వివై 10 తీసుకుంటే విఎక్స్ వాల్యూ చెప్పండి, విఎక్స్ 10 తీసుకుంటే వివై వాల్యూ చెప్పండి. అక్కడ స్పెసిఫిక్గా విఎక్స్ వివై అని ఏం మెన్షన్ చేయలేదాడు. సో పైన ఇంకో కాంపోనెంట్ ఏమవుతుంది అని మెన్షన్ చేశాడు అంతే. సో మనం ఏదో ఒకటి తీసుకొని రెండోది కనిపెట్టుకోవచ్చు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వి ఈస్ 20. సో ఇంకొకటి ఏంటన్నమాట, విఎక్స్ ఈస్ 10 square ప్లస్ వై స్క్వేర్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇట్ విల్ గివ్ 400 is equals to 100 plus y square. So equation ఏంటమ్మా, 400 is equals to 100 plus y square. So 300 equals to y square. So y is equal to square root of 300. Square root of 300 ని ఎలా రాసుకోవచ్చమ్మా, 10√3. ఇది ఎలాగొచ్చిందో తెలియకపోతే చూడండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 300 is equals to square root of 100 into 3. So square root of 100 is nothing but 10 and root is nothing but square root of 3. So 10√3 option ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ. సో దిస్ ఈస్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. సో యాంగిల్ మేడ్ బై ది వెక్టర్. సో మనకు ఒక వెక్టర్ వి బార్ అనేది ఇచ్చారు, √3 ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ విత్ ఎక్స్ యాక్సిస్ ఈస్. సో మనం పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ చెప్పుకున్నాం కదమ్మా, ఏదైనా ఒక వెక్టర్ ఇచ్చి దాన్ని ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుంది అంటే కాంపోనెంట్ ఆఫ్ వివై బై విఎక్స్. So what was the component of Vy? It is 1j, right? So 1 by √3. So tan theta is equals to 1 by √3, right? So what is the value of theta? So tan లో 1 by √3 value ఎప్పుడు వస్తుందమ్మా? So theta is equals to 30 degree. సో చూడండి ఇక్కడ కానీ అన్ని π/6, π/4, π/3, π/2 అని ఉన్నాయి. సో జనరలీ వీటిని ఏమంటామంటే రేడియన్స్లో చెప్తున్నాడు. యాంగిల్ని రెండు విధాలుగా చెప్పొచ్చు. సో యాంగిల్ని ఎలా చెప్తారమ్మా, ఐదర్ రేడియన్స్ ఆర్ డిగ్రీ. సో 180 degree ఇవన్నీ కూడా డిగ్రీస్. సో అలాగే రేడియన్స్లో పై అంటే 180 degree అని. సో మనకు ఇప్పుడున్న యాంగిల్ అంతా 30 degree. సో ఇక్కడ మనం ఎంత రేడియన్స్ కావాలి, సో 30 into π/180. సో 31 6, ఇట్ ఈస్ నథింగ్ బట్ π/6. మీరు చూడండి, మీ అడ్రస్ ఎక్కడ ఉండాలంటే మీ కాన్సన్ట్రేషన్ హౌ సమ్స్ ఆర్ గెటింగ్ సాల్వ్డ్, వెళ్తున్న ప్రొసీజర్స్ మీద ఉండాలి. లాస్ట్ వచ్చుతున్న ఆప్షన్ ఒక్కోసారి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కానీ మీకు ఒక పర్టికులర్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు అప్రోచ్ ఎలా ఉంది, ఇందాక డయాగ్రామేటిక్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు అప్రోచ్ ఎలా ఉంది, అక్కడ మనం ట్రయాంగిల్లా ఎందుకు వేసామన్న ఆలోచన రావాలన్నమాట మనకి. సో యూ షుడ్ నో దోస్ థింగ్స్. అవన్నీ ఎక్కడ వస్తాయంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వస్తాయి. అండ్ ఆల్ దీస్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఈవెన్ ఇఫ్ యూ డూ సిల్లీ మిస్టేక్స్ ఇన్ ద స్టార్టింగ్ ఆర్ లేటర్ ఆన్, ఇట్ ఆల్ కెన్ బి కవర్డ్ బై ప్రాక్టీస్.
But the thing is, you should develop the approach to the problems. A board moves in such a way that it has a displacement of 12 meters towards east. So east way 12 meters displacement and 5 meters toward north, and north వైపు ఐ మీన్ లైక్ నార్త్ ఏమో ఎంతమ్మా 5 meters అన్నాడు, అండ్ 9 meters వెర్టికల్లీ అప్వర్డ్స్. సో వెర్టికల్లీ అప్వర్డ్స్ ఇలా అనుకుంటున్నాను, ఎంత అన్నాడు 9 meters. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో ఇండైరెక్ట్గా వాడు ఏం చెప్తున్నాడంటే ఒక డిస్ప్లేస్మెంట్ వెక్టర్ యొక్క కాంపోనెంట్ చెప్తున్నాడు. ఎక్స్ డైరెక్షన్లో ఎంత 12. సో లెట్స్ సే దిస్ ఈస్ రిప్రజెంట్ బై 12 ఐ క్యాప్, అండ్ వై డైరెక్షన్లో 5 జే క్యాప్. అండ్ అలాగే అంటే బాడ్ ఇలా ఎక్స్ వై ప్లేన్తో వెళ్తే ఇలా పైకి ఎగురుతుంది అనమాట. సో ఐ మీన్ లైక్ ఇలా ముందుకు వెళ్తూ ఇలా పైకి ఎగురుతుంది కూడా. సో దట్స్ హౌ its xy coordinates are changing along with z axis also getting changed. So now what was the z component? 9 k cap. So ఇప్పుడు దీని యొక్క magnitude of d ఎంత అవుతుందమ్మా, which is nothing but 12 square plus 5 square plus 9 square, which is 144, 25 and 81. So 4 plus 5 9, and this is 10, and 5 7, 7 plus 8 15, 250. So square root of 250. Square root of 250 is 25 into 10 is 5 root 10 meters. So option B. Hopefully I think you guys get the answer. Now see, position vector of a moving particle is given by r. R bar is equals to 3i plus 4t square j minus t cube k. Its displacement during an interval of t is equals to 1 నుంచి t is equals to 3 లోపు దీని డిస్ప్లేస్మెంట్ ఎంత కనిపెట్టమన్నాడు. ఒక పొజిషన్ వెక్టర్ టైం ఇంటర్వెల్తో ఎలా చేంజ్ అవుతుందో చెప్పాడు అనమాట. ఐ మీన్ లైక్ పొజిషన్ వెక్టర్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ టైం, అంటే ఒక పొజిషన్ వెక్టర్ టైంతో ఎలా మారుతుందో చెప్పాడు. అప్పుడు డిస్ప్లేస్మెంట్ కనిపెట్టమన్నాడు. సో ద థింగ్ ఈజ్ నోట్ చేసుకున్నాం అందులోను. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఈజ్ ఆల్వేస్ ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఆర్ బార్, చేంజ్ ఇన్ position of the particle, which is given by r final minus r initial. So displacement vector is nothing but change in position vector. So ఇది మీకు తెలియాలన్నమాట. So what was the final vector is r bar final is r at t is equals to 3. 3 seconds దగ్గర r bar ఎంత. So t equal to 3 substitute చేయండి, 3i plus 4 into 3 square j, I'm sorry, 4 into t square j minus 3 cube k cap. So 3i, 3 square is 9, 4 into 9 is 36, 36j minus 3 cube, 3 3 is 9 and 27 k cap. So this is r final. Now find r initial as well. So t is equals to 1. t equals to 1 పెడితే ఏమవుతుందమ్మా, 3i 4j మైనస్ కే. సో మనకి ఏమేమి ఉన్నాయి, ఆర్ఎఫ్ ఉంది, ఆర్ఐ కూడా ఉంది. సో నౌ ఫైండ్ ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఐ. లెట్ మీ డూ ఇట్ సమ్వేర్ హియర్. ఓకే, ఆర్ఎఫ్ మైనస్ ఆర్ఐ. సో ఆర్ఎఫ్ వాల్యూ ఎంతమ్మా, 3i ప్లస్ 36j మైనస్ 27k, అండ్ ఆర్ఐ ఈస్ 3i plus 4j minus k. So hopefully I think you guys were getting this. So rf minus ra చేస్తే ఏమవుతుంది, this will be minus minus and this will be plus. 3i minus 3i is 0, and 3 minus 36 minus 4 is plus 32j minus 27 plus k is minus 26k. So 32j minus 26k. So this will be the answer. సో చూడండి, డైరెక్షన్ కోసైన్స్ అయిన వెక్టర్ ఏ. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా, ఏమి ఇచ్చారమ్మా 4/5√2, ఎం ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/√2, అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ గామా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3/5√2. సో మనకు తెలుసు, ఇఫ్ ఎనీ వెక్టర్ ఏ బార్ ఈజ్ ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ అండ్ జెడ్ కే క్యాప్ ఉంటే వాటి యొక్క ఎల్ ఏమవుతుందమ్మా, ఎక్స్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ.
సో ఇప్పుడు మీరు ఈ రిలేషన్ ఇందులో అప్లై చేస్తే ఎక్స్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈస్ 4/5√2. సో దెన్ ఎక్స్ ఇక్కడ నుంచి ఎక్స్ ఏమవుతుంది 4 అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈస్ 5√2. సో ఫిక్స్ దిస్ x4 magnitude of a is 5√2. సో బ్రింగ్ దిస్ ఇయర్ m is equals to cos beta is equals to 1/√2 అన్నాడు. సో m వాల్యూ ఏంటమ్మా y బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a is equals to 1/√2. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a ఎక్కడి నుంచి ఏమొచ్చింది 5√2. సో దట్ ఇంప్లాయిస్ y బై 5√2 is equals to 1/√2. So √2 will get cancelled. So y is equals to 5. So x is equals to 4 and y equals to 5. X is equals to 4 and y equals to 5 is only option. This option is matching. So కావాలంటే n కూడా చేద్దాం. So n is equals to z by magnitude of a. So which equals to 3/5√2. So magnitude of a is 5√2, right? Is equals to 3/5√2. 5√2 will cancel and z equals to 3. So z equals to 3, which is absolutely matching the option. So option B is the correct answer. సో అందుకే మీకు డైరెక్షనల్ క్వశ్చన్స్ మిస్ చేశానని చెప్పాను కదా. సో విచ్ ఐ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ వీడియో ఆఫ్ ద స్టార్టింగ్లో చెప్పాను. సో దిస్ ఈస్ హౌ డైరెక్షనల్ క్వశ్చన్స్ మీద నుంచి సమ్స్ వస్తే దీనికి మించి ఏం రావమ్మా. సో దిస్ ఈజ్ ఆల్సో యువర్ హోంవర్క్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫార్ములా ఓరియంటెడ్ సమ్. యూ హ్యావ్ ఆల్రెడీ వెక్టర్ p is equals to I plus 2j plus 6k. Now you have to find L, M, N, N. So directly formula oriented sum. Try to do it and please comment the answers. Now comes force. F is equals to 5i and r bar r1 and moves a particle from r1 equal to 2i plus 7j plus 4k to 5i plus 2j plus 3k. Calculate the work done. Amma chodandi, work is F bar dot d bar. I hope you guys remember this formula. సో d is displacement vector. ఇక్కడ కూడా ఏమన్నాడు, పొజిషన్ వెక్టర్స్ ఇచ్చాడు r2 అండ్ r1. సో r2 ఏంటి 5i ప్లస్ 2j ప్లస్ 8k అండ్ r1 is 2i ప్లస్ 7j ప్లస్ 4k. సో r2 minus r1 is 5 minus 2 3i plus 2 minus 7 is minus 5j, 8 minus 4 is 4. So this is our displacement vector. So make a dot product with force vector. Force vector is 5i minus 3j plus 2k, right? Okay. Dot d vector 3i minus 5j plus 4k. So component విధంగా ఉన్నప్పుడు డాట్ ప్రొడక్ట్ ఎలా కనిపెట్టాలో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. జస్ట్ multiply those two components and add 5 into 3 15 plus minus 3 into minus 5 15 plus 4 into 2 8. So 15 plus 8 is 38 units. So this is the magnitude of work done by this force for moving r2 to r1. So this is directly again a formula oriented sum. The only thing is you should know about how to find displacement vector when they had given position vector, which is displacement vector is nothing but change in position vector of the particle. ఇక్కడ చూడండి, ఏ వెక్టర్ పర్పెండిక్యులర్ టు వెక్టర్ i plus 2j హ్యావింగ్ మ్యాగ్నిట్యూడ్ 3√5 యూనిట్స్ ఈస్. మా చూడండి దీన్ని ఫస్ట్ మనం సింపుల్గా సాల్వ్ చేద్దాం. లెట్స్ సే వీ హ్యావ్ ఏ xy యాక్సిస్. సో i plus 2j రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందమ్మా. సో x డైరెక్షన్లో 1 యూనిట్ ఆఫ్ i and 2 units of j in y direction. So 1 2. So the final vector will be somewhere here, right? Okay. So ఇది ఒక వెక్టర్ v అనుకోండి. అది ఏమడుగుతున్నాడు, వెక్టర్ పర్పెండిక్యులర్ టు ది వెక్టర్ i plus 2j అనే వెక్టర్కి పర్పెండిక్యులర్ వెక్టర్. అండ్ ఇంకోటి ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఈస్ హ్యావింగ్ 3√5. సో ఫస్ట్ ఈ ఆప్షన్స్ అన్నిటిలో 3√5 మ్యాగ్నిట్యూడ్ వచ్చేవి చూడండి. సో 3√5 విచ్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 45. 3√5ని ఎలా రాసుకోవచ్చమ్మా. సో 3√5 ఇది లోపలికి వెళ్తే ఏమవుతుంది 9 into 5 విచ్ ఈస్ √45. √45 మ్యాగ్నిట్యూడ్ ఇచ్చేవి ఏంటి. So 3 square plus 6 square. So 6 square is 36 and 3 square is 9. So 36 plus 9. So 3 and 6 combination of 3 and 6 ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి. And 4 and 2 4 square is 16 and 2 square is 4. So square root of 20. So ఈ ఆప్షన్ కాదు. And square root of 1 plus 2 square is 4. So square root of 5. So ఈ ఆప్షన్ కూడా కాదు. The only two options possible is option A and option B. So now let's find some analytically. సో దీనికి పర్పెండిక్యులర్గా అంటే ఈ వెక్టర్కి 90 degrees చేసే లైన్ ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కదా.
So say either it will come in second quadrant plus 90 or in this quadrant, right? Hopefully you guys might understanding why I'm drawing this. అయితే ఇలా ఉండాలి లేదా ఇలా ఉండాలి 90 degrees. సో ఇలా 90 కానీ ఇలా 90 కానీ. సో అండ్ స్క్వేర్ హ్యావింగ్ 3√5. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఏంటి ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ యాక్సిస్ సైన్ ఏంటి ప్లస్ అండ్ వై యాక్సిస్ సైన్ మైనస్. అంటే ఎక్స్ కాంపోనెంట్కి ప్లస్ ఉండాలి, వై కాంపోనెంట్కి మైనస్ ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటి ఎక్స్ యాక్సిస్ సైన్ మైనస్ అండ్ వై యాక్సిస్ ఈస్ ప్లస్. అంటే ఆల్టర్నేట్ సైన్స్ ఉండాలన్నమాట, సేమ్ సైన్స్ కాదు. ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉండాలి, ఒక మైనస్ ఉంటే ఒక ప్లస్ ఉండాలి. ఆప్షన్ ఏ ఏంటి రెండు ప్లస్లో. సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. సో ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఈస్ ఆప్షన్ బి. దిస్ ఈస్